నాకు తెలియగానే మా ఇంజనీర్లను పంపించిన R&B వాళ్ళని, తర్వాత పంచాయతీరాజ్ వాళ్ళని పంపించి అక్కడ రోడ్డు పరిస్థితి ఏముందని నేను చూడడం జరిగింది. ఇది ఒకటే కాదు, మరి నువ్వు 10 సంవత్సరాలు మిగులు బడ్జెట్ రాష్ట్రం మీ చేతిలో పెడితే గతంలో 23 జిల్లాలకు మనకు రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ ఉండకుండే. అందరు వలస పాలకులు ఉండ్రి, మనకు వివక్ష జరుగుతా ఉన్న తెలంగాణ రాష్ట్రానికనే మనం నీళ్లు తెచ్చుకున్నాం. మనం నిధులు నియామకాలు అని తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ప్రజలు మీకు అధికారం కట్టబెడితే మీరు చేసిన ఘనకార్యం ఏముంది? 700 లక్షలు 8 లక్షల కోట్ల అప్పుతోనే మొత్తం రాష్ట్రాన్ని దివాలా తీయించి ఈరోజు కాంగ్రెస్కు అప్పచెప్పడం జరిగింది. దానికి బాధ్యులు మీరు కాదా? పోనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ డెవలప్ చేసినరా? ఒక ఉద్యోగం ఇచ్చిండ్రా ఎక్కడన్నా? చెప్పండి. ఒక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగిందా? టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ లీకేజే, ఎక్కడ పోయినా అన్ని పేపర్ లీకేజీలు, ఎక్కడ పోయినా పేపర్ వాల్యుయేషన్ లో ఎంతో మంది విద్యార్థులు మొత్తం ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి మీరు ఏం చేసిందని అడుగుతా ఉన్నాను నేను. అన్ని పేపర్ లీకేజీలు, ఎక్కడ పోయినా పేపర్ లీకేజీలే. కనీసం ఇప్పుడు వ్యవస్థను చక్కబెట్టి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్య కానీ, వైద్యం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో కానీ ప్రతిదీ ఆచి తూచి మీ దరిద్రం, మీరు చేసిన అప్పులనేది జరుపుకుంటూ, మీరు చేసిన ఇంట్రెస్ట్ కట్టుకుంటూ, మళ్ళీ బడ్జెట్ కూడబెట్టుకుంటూ మేము ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటా ఉన్నారు. ప్రతి 6 గ్యారెంటీలకి వెళ్ళి కూడా నెరవేరుస్తా ఉన్నాం. పెద్ద గొప్పలు మాట్లాడుతూ ఉన్నావు. నీ ఉరగబెట్టింది ఏంటని నేను అడుగుతా ఉన్నాను. నేను మీరు ఎస్టీ బంధు అని పెట్టినావు, ఎక్కడుందా ఆయన ఎస్టీ బంధు? నీ దళిత బంధు అన్నావు, ఎక్కడుందా ఆయన దళిత బంధు? 3 ఎకరాల భూమి లేదు, ఇంటింటికి ఉద్యోగం లేదు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు, దళిత ముఖ్యమంత్రి లేడు. మరి ఏం చేసినట్టు? మరి మీరు ఎంత ఘనకార్యం సిఎస్సి కట్టినా అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సిఎస్సి కట్టుడు కాదు, అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద పిఎస్సీలు కానీ, సబ్ సెంటర్లు కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కానీ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది. శాంక్షన్ చేస్తే దాంట్లో ఉద్యోగాలు ఫిలప్ చేసుకున్న బాధ్యత స్టేట్ గవర్నమెంట్ పైన ఉంటుంది. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందా మీరు? నేను అడుగుతా ఉన్నాను. డాక్టర్లు లేరని పెద్ద పోజుగాని లాగా మాట్లాడుతా ఉన్నావు నువ్వు. ఎంతమంది డాక్టర్లు అపాయింట్ చేసినావు? నీ ప్రభుత్వం ఎంతమంది నాకు చెప్పాలి, లిస్ట్ ఇవ్వాలి. ఎంతమంది డాక్టర్లు అపాయింట్ చేసిండ్రు, ఎంతమంది సిస్టర్లు అపాయింట్ చేసిండ్రు, ఎన్ని పిఎస్సీలలో మెడికల్ ఆఫీసర్లు అపాయింట్ చేసిండ్రు, ఎంతమంది ల్యాబ్ టెక్నీషియన్ అపాయింట్ చేసిండ్రు? ఈ చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఊరికే అవాకులు చెవాకులు మాట్లాడటం కాదు అని చెప్పేసి మీకు మరొకసారి గుర్తు చేయాలి. కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, జేబీఆర్ ఏజెన్సీ నీ సొంత, నీ పుత్రరత్నం చేస్తున్నటువంటి ఏజెన్సీ అది. నీ పుత్రరత్నం పేరు మీదనే 21 పనులు నువ్వు తీసుకున్నావు మీ ప్రభుత్వంలో. మరి మీకు చేయడానికి లేదా? మరి దళితుల మీద, ఎస్టీల మీద అంత ప్రేమ అయితే ఎందుకు విడ్రా చేసుకున్నావు నువ్వు? అప్పుడేమో మాకు పనులు చేస్తూ ఉంటే హరీష్ రావు గారికి చెప్పి, అధికారులకు చెప్పి, అప్పుడు మా కాంట్రాక్టర్స్ మీద పనులు చేయకుండా అడ్డుదొలిగి రద్దు చేయించినావు, మా కాంట్రాక్ట్స్ అన్ని రద్దు చేయించినావు. ఇప్పుడు మేము రండి, మీరు పని చేయండి, మీకు రివైజ్ ఎస్టిమేట్స్ మీద పనులు చేయండి, దయచేసి మాకు పనులు కావాలి, మేము మీకేం అడ్డుకోము అని అధికారుల సమక్షంలో ఏజెన్సీలను పిలిపించి మాట్లాడితే మీరు పనులు చేయడానికి ముందరికి రాదు. కేవలం బురద జల్లే కార్యక్రమం అది ఒకటే పెట్టుకున్నారు. ఇక వేరే మీకు ఏం సోర్స్ లేదు. అన్ని ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు. ఇక కాంగ్రెస్ వాళ్ళ మీద బురద జల్లకి ఏం లేదని చెప్పేసి లేనిపోయిన అబండాలు వేస్తూ మా ముఖ్యమంత్రిని, మా ప్రభుత్వాన్ని బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నవారు మీరు. అంతే తప్ప 21 వర్షం తీసుకున్నావు, మరి ఎందుకు చేయలేదని చెప్పేసి నీకు అడుగుతా ఉన్నా. అవును, బిల్లులు రావు అంటే మీ ప్రభుత్వమే కదా వెలగబెట్టింది, మీ ప్రభుత్వంలో శాంక్షన్ చేసినాయే కదా. మరి ఆ రోడ్లు శాంక్షన్ అయిన తర్వాత 2 సంవత్సరాలకి ఎలక్షన్ వచ్చింది. 2 సంవత్సరాల 20 నెలలక, ఐఎమ్ నాట్ షూర్, 20 నెలల కంటే ఎక్కువ టైం ఉండే మీకు. మీ జేబీఆర్ కన్స్ట్రక్షన్స్ పనులు తీసుకున్నాక, 21 పనులు తీసుకున్నాక ఇంకా 20 నెలలు మీకు టైం ఉండే, మీ ప్రభుత్వం ఉండే. మరి సిగ్గులేదా? మరి ఎందుకు చేయలేదా ఆ రోజు? ఈ రోజు పెద్ద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బురద జల్లుతా ఉన్నావు. మరి చెప్పు, నువ్వే కదా, నువ్వు నీ కొడుకే కదా. వేరే కాంట్రాక్టర్స్ అంటే కర్ణాటక వచ్చిన కాంట్రాక్టర్స్, మెదకు నిజామాబాద్కి కాంట్రాక్ట్ పక్కకు పెట్టు. నీ ప్రాంతం మీద నీకు ప్రేమ ఉండాలి కదా, నీ ప్రజల మీద నీకు ప్రేమ ఉండాలి కదా. మరి నీ ఏజెన్సీనే పనులు చేయడానికి రెడీ లేదు. నీ ప్రభుత్వం శాంక్షన్ చేసిన పనులు నువ్వే చేయడానికి తయారు లేవు. సిగ్గు లేకుండా ఇంకా నువ్వు మాట్లాడతావా వేరే కాంట్రాక్టర్స్ మీద, వేరే ప్రభుత్వాల మీద అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నేను టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకా ఎంతో మంది పోలీసులు ఉద్యోగాలు ఇచ్చినాం, నర్సు ఉద్యోగాలు ఇచ్చినాం, ఎంతో మందికి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉద్యోగాలు ఇచ్చినాం, ఎన్నో 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా మళ్ళీ తొందరగా అన్ని స్కూళ్ళల్లో టీచర్స్ అవైలబుల్ ఉంది ఇప్పుడు.
దిక్కు లేకుండా మీ ప్రభుత్వ హయాంలో తాండాలలో మొత్తం స్కూళ్ళు మూతపడ్డాయి టీచర్లు లేక. మరి సిగ్గు లేదా మరి నీకు? ఆ తాండాలలో స్కూళ్ళు మూతపడతా ఉంటే ఎస్టీల మీద ప్రేమ ఓలకపోస్తా ఉన్నావు నువ్వు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఫండ్స్ డైవర్ట్ చేసింది నువ్వు కాదా, మీ ప్రభుత్వం కాదా అడుగుతా ఉన్నాను. రా, కావాలంటే ప్రూఫ్ తో సహా ఇప్పిస్తా నీకు. రమ్మని ఫైనాన్స్ కి పోదాం. గత 10 సంవత్సరాలలో ఎస్టీ ఎస్సీఎఫ్ ఫండ్స్ మీరేం చేసిండ్రు? మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలలో ఎస్టీ ఎస్సీ ఫండ్స్ సప్లాన్ ఫండ్స్ మేమేం డెవలప్మెంట్ చేసినామని రికార్డ్స్ తో సహా చూస్తా. నీ ముఖం మీద ముక్కు నేలకు రాస్తావా నా చెప్పేసి నీకు అడుగుతా ఉన్నాను. అదొకటే కాకుండా పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఫండ్స్ తాండాలకు మేము రోడ్ వేసిన అంటున్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి తాండాకు నామకరణం చేసి ప్రతి తాండాను రెవెన్యూ విలేజ్ లో కలిపి ప్రతి తాండాను జీపీగా చేసి అప్పుడు కూడా మీరు అసలు రెవెన్యూ విలేజే లేదు, గ్రామ పంచాయతీ ఇచ్చి మన పేరుకు మీ కమిషన్ల గురించి ట్రాక్టర్లు ఇచ్చిండ్రు. ట్రాక్టర్లు ఈఎంఐ కూడా కట్టలేకుండా పాపం సర్పంచ్లు అందరూ అప్పుల పాలైంది. ఇప్పుడు ప్రభుత్వాలలో అప్పుల పాలైంది అని చెప్పేసి సెక్రటరీలు బాధపడుతుందని గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. మీరు చేసిన ఘనకార్యం మీరు ఏముంది? అసలు 6 నెలలు పారిశుద్ధ్య కార్యక్రమాలకు మీరు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండే మీకు. మీ సర్పంచ్ల ఫండ్స్ కూడా మీకు తగ్గబడ్డాయి, ఉపాధి హామీ పనుల పైసలు కూడా మీకు తగ్గబడ్డాయి. అన్నింటినీ తీసుకొని పోయి డైవర్ట్ చేసి కాళేశ్వరం గంగలో పోసిండ్రు మీరు. 40,000 కోట్లు 49,000 కోట్ల రూపాయలతో అయ్యే కాళేశ్వరానికి 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన దిక్కుమాలిన కాళేశ్వరం. మీ కమిషన్ల గురించి ప్లేస్ మార్చి ఈ రోజు మీరు మళ్ళా దాన్ని భ్రష్టు పట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది మీరు కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. 70 లక్షల రూపాయలు, అవును ఎన్ని పైసలు ఆడ 1000 రూపాయలు కూడా లేవు, 1000 కోట్లు కూడా లేవు, కానీ లక్షల కోట్ల రూపాయల పనులు ఖాళీ పేపర్ల మీద పెట్టిండ్రు. దళిత బంధు అని చెప్పిండ్రు. దళిత బంధు అక్కడ పైసలు లేవు మీకు. మొదటి తారీఖు వస్తే జీతాలు ఇవ్వలేని దుస్థితిలో మీ ప్రభుత్వం ఉంటే 1000 కోట్ల రూపాయలు కేవలం కాగితాలకే పరిమితం చేసి మీరు పనులు శాంక్షన్ చేయడం జరిగింది. అవే పైసలు ఆ రోజు మీ హయాంలో శాంక్షన్ అయిన పనులు బిల్లులు రాక గుత్తదారులందరూ తిరుగుతూ ఉంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి విడతల వారీగా వాళ్ళ బిల్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ మీరు చేసిన అప్పులు అసలు అన్ని జరుపుకుంటూ ఈ 6 గ్యారెంటీలు అన్ని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాం మేము. ఎస్టీ ఎస్డిఎఫ్ ఫండ్స్ లో ఆల్రెడీ రోడ్ శాంక్షన్ అయినాయి ఎన్నో తాండాలకు. అయ్యా నువ్వు చెప్పినావు, నువ్వు ఖాళీ ఇది వెంకటాపురం తాండకు ఒక రోడ్ వేసిందంటే కాంగ్రెస్ హయాంలో, తర్వాత ఇంకొకటి ఏది కొండాపూర్కి ఒకటి రోడ్ వేసిందని చెప్పారు. సిగ్గున్నదా నీకు అని అడుగుతా ఉన్నాను నేను. ఎరక్పల్లి రోడ్ వేసి జాగిరా, ఇది బాసర్ నుండి కరసగుత్తి రోడ్డు వయా ఎరక్పల్లి, ఆ రోడ్ ఎవరు వేసిండ్రా? కాంగ్రెస్ హయాంలో కాకపోతే ఎవరు వేసిండ్రు? నీ కానాపురంకు రోడ్ వేసిండే, నీ సొంత ఊరుకు కానాపురం కాంగ్రెస్ వాళ్ళు రోడ్ వేయలేదా చెప్పు. తర్వాత నారాయణఖేడ్ నుండి మాసాన్పల్లి వయా సిర్గాపూర్ రోడ్ వేసింది ఎవరు? కిషన్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మరి ఎన్ని తాండాలకు రోడ్ వేసాం? మళ్ళా పీర్ల తాండాకు రోడ్ వేసింది ఎవరు? అభ్యంతరం నుండి మొత్తం రోడ్ వేసింది ఎవరు అని అడుగుతా ఉన్నాను నేను. గాజులపాడుకు రోడ్ వేసింది ఎవరు? ముర్కుంజాల్కు రోడ్ వేసింది ఎవరు? గన్పూర్కు రోడ్ వేసింది ఎవరు? ఎడ్డరాగర్ తాండాకు రోడ్ వేసింది ఎవరు? బోరికి చౌకన్పల్లికి రోడ్ వేసింది ఎవరు? ఇన్ని తాండాలకు మేము ఈ రోజు కూడా మాయకోట్ తాండకు రోడ్ శాంక్షన్ చేయించినాం మేము. మళ్ళీ రాణాపురం తాండకు రోడ్ శాంక్షన్ చేయించినాం మేము. గైరాన్ తాండకు మళ్ళీ రివైజ్ ఎస్టిమేట్స్ తో రోడ్ శాంక్షన్ చేపిస్తే ఇప్పుడు ఎవరు కూడా గుత్తదారులు ముందరకు వస్తలేరు. మీరు చేసిన కర్మ, మీరు చేసిన దివాళా కోరుతనం, మీరు కమిషన్ల గురించి వాళ్ళందరికీ డబ్బులు ఖాళీ అయిపోయి ఖజానా ఖాళీ చేసినారు కాబట్టి ఎవరు గుత్తదారులు ముందుకు వస్తలేరు. మళ్ళీ సెకండ్ టెండర్ మళ్ళీ పిలిచినాం. ఇప్పుడు ఫస్ట్ టెండర్కు ఎవరు కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు. గైరాన్ తాండకు ఎస్టీల మీద మీకు ప్రేమ ఉన్నది. ఎడ్లు బండ్ల కాడికెళ్ళి మా ఇందిరాగాంధీ ప్రభుత్వం నుండి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ చేసింది మేము. మీరు దొరల రాజ్యం, ఇది దుర్మార్గుల రాజ్యం. అప్పుడు మీరు పడ్డేగిరి మీ గ్రామ సర్పంచ్ను ఎవరినో మీ ఇంట్లో పనిచేసుకోవడానికి సర్పంచ్గా గెలిపించుకొని వాని పేరు మీద మీరు అందరూ నిధులు స్వాహ చేయలేదని చెప్పేసి అడుగుతా ఉన్నా. కానాపురం ఇప్పటికైనా ఎంక్వైరీ చేయండి, ఎవరు సర్పంచ్ నీ బినామీ కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. వాని అకౌంట్ గత సర్పంచ్ కానాపూర్ సర్పంచ్ అకౌంట్ తీస్తే మొత్తం డబ్బులు ఎక్కడ పోయినాయి, ఎంత దుర్వినియోగమైన నిధులు అని చెప్పేసి ప్రూవ్ చేస్తా. అది నీ బినామీ కాదా అని చెప్పేసి మరీ అడుగుతా ఉన్నా. నీకు నీ బినామీలు ఎంతమంది ఉన్నారో బయటికి తీస్తే నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మొత్తం కేవలం నీ రియల్ ఎస్టేట్ దందా, నీ భూముల వ్యవహారం మీదనే మొత్తం. శంకరంపేటలో పోతే ఎన్నో లొసుగులు, శంకరంపేట కూడా దోసుకున్నావు. నీ అనుచరులను అడ్డం పెట్టుకొని మొత్తం దోసుకుంటే అన్నిట్లో నీకు వాటా. నువ్వు వాళ్ళందరికీ కూడా కనీసం ఇరిగేషన్ బంగ్లా ల్యాండ్ 4 ఎకరాలు కూడా
మొత్తం నీ అనుచరులు కబ్జా పెట్టుకుంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రిలీజ్ చేసి అక్కడ గెస్ట్ హౌస్ కట్టడానికి నిధులు శాంక్షన్ చేసినాం అక్కడ ఇరిగేషన్ బంగ్లాగా నేను చెప్తా ఉన్నా. నువ్వేమో అప్పుడు కూడా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కలెక్టర్కు నేను కంప్లైంట్ ఇస్తే వాళ్ళని ఎంక్వైరీకి రాకుండా అడ్డుకున్నది నువ్వు శాసన సభ్యునిగా నువ్వు కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నేను అందరికి ప్రజలకు తెలుసు, నాకు తెలుసా నీకు తెలుసా, నువ్వెక్కడ చదువుకున్నావా, నీకు ఎక్కువ తెలివి ఉన్నదా నాకు ఎక్కువ తెలివి ఉన్నదా అని ప్రజలకు బాగా తెలుసు. కేవలము హరీష్ రావు గారి దయా దాక్షిణ్యాల వలన నువ్వు గెలిచినవు తప్పితే నీకు ఎమ్మెల్యే అయ్యే అర్హత కూడా నీకు లేదు అని చెప్పి చెప్తా ఉన్నా. వారికి అటువైపు నుంచి రోడ్డు ఉన్నది, ఇటువైపు రోడ్డు లేదు. కాకపోతే మీరు ఆ గ్రామ పంచాయతీ శాంతినగర్ గ్రామ పంచాయతీలో కలిపారు, దాన్ని మెగా తాండాలో కలిపితే మెగా గ్రామ పంచాయతీ తాండా గ్రామ పంచాయతీ కలిపితే వారికి కన్వీనియంట్ గా ఉంటుండే. విచ్చలవిడిగా మీ ఓట్ల కోసానికి ఓట రాజకీయం చేసుకుంటారు అంతే తప్ప పోనీ గైరాన్ తాండాలో మొన్నటికి మొన్న మీ కుమారుడు తీసుకున్న అక్కడ జేబీఆర్ కన్స్ట్రక్షన్స్ రోడ్డు కల్వర్ట్ తీసుకుంటే దాన్ని కూడా చేయని శాత కాలేదు. మళ్ళీ గొప్పలు చెప్తున్నావు, నువ్వు బసవరాజ్ కోరిని కర్ణాటకకి వెళ్ళి పిలుచుకొని వచ్చి రోడ్లు చేపించిన అని చెప్పేసి సిగ్గుండాలి నీకు నీ జేబీఆర్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాను. నేను ఎస్సీని సిఈని ఆర్ఎన్బిని పిలిచి పంచాయతీరాజ్ పిలిచి ఏవైతే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన జేబీఆర్ కన్స్ట్రక్షన్స్ ఆర్ఎన్బి కన్స్ట్రక్షన్స్ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ సంబంధించిన కన్స్ట్రక్షన్స్ రోడ్లు వేయండి, మీకు రివైజ్ ఎస్టిమేట్స్ ఇప్పిస్తా, మేము మీలాగా చేసే పనులను ఆపే రకం కాదు మేము అని చెప్తా ఉన్నాను. ఆల్రెడీ అధికారుల ముంగట చెప్పిన వాళ్ళందరి బసవరాజ్ కోరే కానీ ఇంకా శివరామ్ శెట్టి కానీ వాళ్ళందరికీ కూడా మేము అందరికీ పిలిచి మరీ రివైజ్ ఎస్టిమేట్స్తో మేము చేసి చేపిస్తాము, మీరు పనులు స్టార్ట్ చేయండి అని చెప్పినాం. చెప్తే వాళ్ళని కూడా అడ్డుకొని పనులు కానియకుండా వాళ్ళ కనీసం బిల్లులు ఇప్పిండి సార్ మేము చేస్తామనంటే వాళ్ళ 25% బిల్స్ నేను ఇప్పించిన మా ప్రభుత్వంలో ఇప్పిస్తే ఇప్పుడు ముందుకు వచ్చి పనులు చేస్తూ ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నారాయణ ఖేడ్కి వచ్చినప్పుడు 25 కోట్లు మున్సిపాలిటీకి మీరు ఫండ్ ఇస్తే ఎక్కడ పెట్టిండ్రు 25 కోట్లు మీరు ఎక్కడ పనులు చేశారు? అన్ని నాసి రకం పనులే, మొత్తం బూడిద పోసి రోడ్లు వేసిండ్రు, బూడిద పోసి మొత్తము ఇవి డ్రైన్స్ కట్టిండ్రు, బోరీలు కట్టిండ్రు. అయినా సిగ్గులకు కాలి తంతే పడిపోయినాయి. ఈరోజు ఎంత పక్కడబందీగా ఎంత దీనిగా మేము చేస్తా ఉన్నామో చూడండి. విజిలెన్స్ వాళ్ళు వచ్చి రివార్డ్ ఇచ్చిపోయారు, మాకు కితాబ్ ఇచ్చిపోయారు, క్వాలిటీ కంట్రోల్ వచ్చి కితాబ్ ఇచ్చిపోయారు. మాకు మీలాగా పనులు చేయకుండా బిల్లు లేపుకునే అలవాటు మాకు లేదు, మా కార్యకర్తలకు లేదని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఖబర్దార్ అని చెప్పేసి మీకు హెచ్చరిస్తా ఉన్నా.